వెల్కమ్ టు లంచ్ అవర్ డిబేట్. తెలంగాణ పాలిటిక్స్లో హీట్ పెంచుతుంది. రేవంత్ సర్కార్ తీసుకొచ్చిన కొత్త హైదరాబాద్ ఇండస్ట్రియల్ అండ్ ల్యాండ్ రిఫార్మ్స్ పాలసీ అనేది, ఫార్మేషన్ పాలసీ అనేది విపక్షాలు దీనిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తున్నాయి. ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా ఈ పాలసీతో ముందుకు వెళ్లేందుకు రెడీ అవుతుంది. దానికి ప్రధానంగా 2 కారణాలు చెప్తుంది. దశాబ్దాలుగా ఇండస్ట్రీ ప్రాంతాలు, దాదాపు 8 ఇండస్ట్రియల్ ఏరియాస్ ఉన్నాయి ఇక్కడ. క్లస్టర్ నెంబర్ 1లో పాషమైలారం, పటాన్చెరు ఆ ఏరియాలో క్లస్టర్ నెంబర్ 1, క్లస్టర్ నెంబర్ 2 ఐడిఎన్, నాచారం, మల్లాపూర్ ఇలాంటి ఉప్పల్, చెర్లపల్లి ఇవన్నీ క్లస్టర్ నెంబర్ 2లో ఉన్నాయి. క్లస్టర్ నెంబర్ 3లో మౌలాలి, కుషాయిగూడ ఉంది. క్లస్టర్ నెంబర్ 4 జీడిమెట్ల ఈ ప్రాంతం, కూకట్పల్లి ప్రాంతాలు. క్లస్టర్ నెంబర్ 5లో సనత్ నగర్, బాల్ నగర్ ఈ ఏరియా, ఈ ఇండస్ట్రియల్ ప్రాంతం. క్లస్టర్ నెంబర్ 6 మేడ్చల్, 7లో కాటేదాన్, హయత్ నగర్, తర్వాత చందులాల్, బాలాదారి ఇవన్నీ క్లస్టర్ నెంబర్ 8. అంటే మొత్తం 8 ప్రాంతాల్లో ఎప్పటి నుంచో దశాబ్దాలుగా ఇండస్ట్రియల్ ఏరియాస్ ఇవన్నీ. అక్కడ ఇండస్ట్రీస్ కోసం ప్రత్యేకంగా అప్పుడు ప్రభుత్వాలే స్థలాలు ఇచ్చాయి. ఇలా ఇచ్చిన స్థలాలు దాదాపు కాదు, క్లియర్గా 9,292 ఎకరాలు మొత్తం గుర్తించారు. వీటిని అక్కడ నుంచి పరిశ్రమలు, అంటే ఓఆర్ఆర్ లోపల ఉన్న పరిశ్రమల్ని ఓఆర్ఆర్ బయటకు తరలించడమే లక్ష్యం. దానికి కారణం ఏంటంటే ఓఆర్ఆర్ లోపల కొంచెం నివాసయోగ్యమైన ప్రాంతాలుగా ఉంటే పొల్యూషన్ తగ్గించవచ్చు అనేది ప్రభుత్వ ఆలోచన. అందుకోసం ఈ 9,292 ఎకరాల ఇండస్ట్రియల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటిని తరలించడానికి కొంత వెసులుబాటు కల్పించారు. అందులో ఏదైతే రిజిస్ట్రేషన్ వాల్యూ ఉందో ఆ వాల్యూలో ఒక 30% కట్టి వాళ్ళు తరలించుకోవచ్చు బయటకు. మిగిలిన ల్యాండ్ను వేరే అవసరాలకు, పార్కులు కానీ లేకుంటే భవన నిర్మాణాలు కానీ, నివాస యోగ్యాలు ఏదైనా నివాస ప్రాంతాలుగా మార్చేందుకు ప్రభుత్వం ఈ పాలసీ ఉద్దేశించింది. ఖచ్చితంగా పాలసీ లక్ష్యం మంచిదే. నగరంలో పొల్యూషన్ తగ్గించవచ్చు. ఓఆర్ఆర్ బయట ఇండస్ట్రీని ఏర్పాటు చేయడం వల్ల నగర ప్రజలకు అనుకూలంగా ఉంటుంది. ఇండస్ట్రీస్కి కూడా ఓఆర్ఆర్ బయట ఉండడం వల్ల వాళ్ళకు కూడా కొంత సౌలభ్యంగా ఉంటుంది. అక్కడ ఏరియా కూడా ఇంకెక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. తీసుకోవడానికి ఆ ఏరియా కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది అనేది ప్రభుత్వ పాలసీ. ఖచ్చితంగా మంచి పాలసీగానే నేను చెప్పాలి. అయితే దీనిలో మాత్రం అవినీతి జరిగిందంటూ బీఆర్ఎస్, బీజేపీ 2 కూడా అవినీతి లక్ష్యంతోనే ఈ పాలసీని తెచ్చారనేది బీఆర్ఎస్, బీజేపీ వాదనగా కనిపిస్తుంది. నిజంగా హిల్ట్ పాలసీలో అవినీతి ఉందా, లేదంటే ఎలాంటి అవినీతి లేకపోయినా రేవంత్ సర్కార్పై అవినీతి బురద జల్లేందుకు, అవినీతి మరక అంటించేందుకు బీజేపీ, బీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నాయా? ఇదే ఈరోజు డిబేట్. ఈరోజు మొత్తం 8 ప్రాంతాల్లో కూడా బీఆర్ఎస్ నేతలంతా, హరీష్ రావు అనారోగ్య కారణాల వల్ల అందుబాటులో లేకపోయినా మిగిలిన నేతలంతా కూడా కేటీఆర్ ఆధ్వర్యంలో అక్కడ ఆ ప్రాంతాలను, కేటీఆర్ జీడిమెట్ల ఏరియాలో కేటీఆర్ వెళ్ళారు. స్వయంగా వెళ్ళి అక్కడ ఉన్న ఇండస్ట్రీ ప్రాంతాలని పరిశీలించారు. అక్కడ కార్మికులతో వాళ్ళతో మాట్లాడారు. మిగిలిన ప్రాంతాలకు కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి ఇలా నాయకులంతా, బీఆర్ఎస్ కీలక నేతలంతా కూడా ఈ అన్ని క్లస్టర్లలో ఇండస్ట్రీలను, అక్కడ ఇండస్ట్రీలు నడుస్తున్నాయా, నడవట్లేదా, వాటిని తరలించడం వల్ల లాభమా, నష్టమా ఇలాంటివి మాట్లాడేందుకు అక్కడికి వెళ్ళారు. మనం చూస్తున్నాం. వాటిని తరలించకూడదు, ఇందులో అవినీతి ఉంది అనేది ప్రధానంగా బీఆర్ఎస్ వాదనగా కనిపిస్తుంది. ఈ రోజంతా కూడా బీఆర్ఎస్ అదే పని చేసింది, బీఆర్ఎస్ నాయకులంతా. దీనిపై డిబేట్లోకి వెళ్దాం. మనతో పాటు డిబేట్లు జరుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి తక్కలపల్లి రవీంద్రరావు గారు, బీజేపీ నుంచి ప్రకాష్ రెడ్డి గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ముందు ఈరోజు ఆందోళనలు, ధర్నాలు నిర్వహించింది బీఆర్ఎస్ కాబట్టి బీఆర్ఎస్ నేతలు ఏమన్నారు, బీజేపీ ఏమంది, దీనికి కౌంటర్గా తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు కూడా రియాక్ట్ అయ్యారు. వారు ఏమన్నారు ఒకసారి చూద్దాం, చూసాక డిబేట్లోకి వెళ్దాం. బాధారగా ఏదో మునిగిపోయినట్టు ఈ పాలసీ తీసుకురావడం ఏదైతున్నదో ఇందులో పూర్తిగా భూ వ్యాపారానికి, రియల్ ఎస్టేట్ కంపెనీలకు, పారిశ్రామికవేత్తలకు చేయుతనిచ్చేటువంటి నిర్ణయం అని చెప్పి సందర్భంగా మనయేస్తా ఉన్నాను. ఏదైతే హిల్ట్ పాలసీకి సంబంధించిన జీవో కేటీఆర్ దీని వెనకాల దాగి ఉన్నది 5 లక్షల కోట్ల కుంభకోణం. ఈయన అనుముల రేవంత్ రెడ్డి కాదు, ఈయన అవినీతి అనకుండా ఈయన అన్నదమ్ముళ్ళు, ఈయన చుట్టూ ఉండే కొంతమంది రియల్ ఎస్టేట్ మాఫియా వాళ్ళందరూ కలిసి ఈ 9,300 ఎకరాల మీద కన్నేసి వాటిని కాజేయడానికి లక్షల కోట్ల రూపాయలు ఢిల్లీకి కప్పంగా కట్టడానికి, ఢిల్లీ పెద్దలకు పంపి పదవులు కాపాడుకోవడానికి మూటలు పంపి చేస్తున్న ఒక కుయుక్తి. దీన్ని బీఆర్ఎస్ అడ్డుకుంటుంది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. రేవంత్ రెడ్డి గారు అనుకుంటుండొచ్చు, ఒకరోజు వచ్చినారు పోయినారు, ఏం చేస్తారని. ఏం చేస్తామో చూపెడతాం. హైదరాబాద్ నగరంలో ప్రతి గల్లీలో ప్రజలను కూడగడతాం, ప్రతి నియోజకవర్గంలో కూడగడతాం.
కూడగట్టి చైతన్యవంతులు చేసే విధంగా సదస్సులు ఏర్పాటు చేస్తాం, హాల్ మీటింగ్లు ఏర్పాటు చేస్తాం. ఆ తర్వాత రౌండ్ టేబుల్ పెడతాం, అన్ని ప్రజా సంఘాలను కూడగలుపుతాం, అవసరమైతే న్యాయ పోరాటం కూడా చేస్తాము. ఏ పరిస్థితుల్లో కూడా దీన్ని వదిలిపెట్టు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా పారిశ్రామికవేత్తలకి, 2 ఏళ్ల తర్వాత మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా మళ్ళీ తిరిగి ఈ రాష్ట్రానికి రాబోతా ఉన్నారు. ఈ HILTP అనే అపసవ్య నిర్ణయం, ప్రజల సొమ్ము దోచే నిర్ణయం, దీన్ని ఖచ్చితంగా నిర్ద్వందంగా మీరు కూడా తిరస్కరించండి. ఎందుకంటే నడుస్తున్న పరిశ్రమను మూసేసి మీరు ఎక్కడికో పోవాలి అంటే అక్కడ అవసరాలు లేకుండా, అక్కడ కనీస పరిస్థితులు లేకుండా మీరెక్కడ పోతారు? మీరు కనుక ఇప్పుడు ఈ భూమాయలో పడి వీటిని కొనుగోలు చేస్తే దీన్ని ఖచ్చితంగా సమీక్షించి రద్దు చేసి అవసరమైతే చట్టం తెస్తాం, చట్టం ద్వారా రద్దు చేస్తామని చెప్పి కూడా నేను పారిశ్రామికవేత్తలకు కూడా ముందే అప్రమత్తం చేస్తున్నాను. ఇది హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫార్మేషన్ పాలసీ కాదు, హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ లూటింగ్ పాలసీ. పారిశ్రామిక వాడల్లోని దాదాపు 10,000 ఎకరాల భూమిని పప్పు బెల్లాల్లో అమ్ముకునేటువంటి ఒక కుట్ర, ఒక పెద్ద స్కామ్ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తెరలేపింది. అధికారంలో వచ్చిన నాటి నుంచి కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అడ్డగోలు దోపిడీ మీదనే దృష్టి పెట్టింది. ఆలన బాధరగా ఏదో మునిగిపోయినట్టు ఈ పాలసీ తీసుకురావడం ఏదైతున్నదో ఇందులో పూర్తిగా భూ వ్యాపారానికి, రియల్ ఎస్టేట్ కంపెనీలకు, పారిశ్రామికవేత్తలకు చేయూతనిచ్చేటువంటి నిర్ణయం అని చెప్పి సందర్భంగా మనయేస్తా ఉన్నాను. ఏదైతే హిల్ట్ పాలసీకి సంబంధించిన జీవో, ఆ జీవోకు సంబంధించి ఇది పట్టాలుండి వారి సొంత భూములకు సంబంధించిన అంశంలో కన్వర్షన్ ఫీజుని విధించడం జరిగింది. లీజ్ ల్యాండ్స్ సంబంధించి ప్రభుత్వానికి సంబంధించిన భూములపై వెసులుబాటు ఇవ్వలేదు. ప్రభుత్వ భూములు ఉత్తగానే ఇచ్చినామని చెప్పుకునే వారికి కూడా తెలిసి కూడా కావాలనే భ్రమ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రైట్. ప్రభుత్వం చాలా సదుద్దేశంతో ఈ హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీని తీసుకొచ్చింది. దీన్ని తప్పుపట్టడం కరెక్ట్ కాదు అనేది పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారి వాదన. అదేవిధంగా ప్రభుత్వ వాదన కూడా. ఎందుకు దీన్ని తప్పుపడుతున్నాయి? అవినీతి బురద అంటిస్తున్నాయా, లేకుంటే నిజంగా అవినీతి జరుగుతుందా? చర్చిద్దాం. డిబేట్లో జన అవుతున్నారు మాతో తక్కలపల్లి రవీంద్రరావు గారు, ప్రకాష్ రెడ్డి గారు, వల్లిమూరి వెంకట్ గారు కూడా. ముందు రవీంద్రరావు గారు మీరు చెప్పాలి, ఈరోజు మొత్తం 8 క్లస్టర్లలో మీ నాయకులంతా అక్కడికి వెళ్ళారు, ఇండస్ట్రీస్ వాళ్ళతో మాట్లాడారు. మేము పాలసీ తెస్తాం, ఒకవేళ మీరు ఇక్కడ నుంచి ఆ 30% కట్టి ఏదైతే డబ్బులు కట్టి వెళ్ళిపోతే కూడా మళ్ళీ మీ మీద చర్యలు తప్పవు అనే రకమైన ఒక వార్నింగ్ ఇస్తున్నారు. ఏంటి అసలు ఇందులో 5 లక్షల కోట్ల రూపాయల అవినీతి? నిజంగా ఇది అయ్యే పనేనా, సాధ్యమేనా? అదేదో ఫిగర్ బాగుందని చెప్తున్నారా? గుడ్ ఆఫ్టర్నూన్ కళ్యాణ్ గారు, మీకు డిబేట్ లో పాల్గొంటున్న మిత్రులకి అందరికి నమస్కారం. ఇప్పుడు మీకు లెక్కలు అందనంత దొరకనంత ఏమున్నది ఆశ్చర్యం? ఇంత వేగవంతంగా ఎవరు ఊహించకుండా ఉక్క తిప్పుకోనంత వేగంగా మీరు పాలసీని తీసుకురావడం, జీవో ఇష్యూ చేయడం, విత్ ఇన్ డేస్ లోనే దీన్ని సేల్ చేయాలనే వేగవంతమైన నిర్ణయం వెనుక ఇంత భారీ కుట్రకోణం ఎందుకు ఉండదు? హైదరాబాద్ మీరు చెప్పిన నడిబొడ్డున ఈ పారిశ్రామిక ప్రాంతాలలో ఉన్నటువంటి జన సమర్థం కలిగిన ఈ ప్రాంతాలలో భూముల విలువ ఎంతున్నాయి, రిజిస్ట్రేషన్ విలువ ఎంతున్నది? రిజిస్ట్రేషన్ విలువలో వీరికి అట్టమనేది ఎంత? 30%. కళ్యాణ్ గారు, ఈ ఏరియాలో ₹1,00,000 గజం ఉందనంటే రిజిస్ట్రేషన్ వాల్యూ జనరల్ గా 10 నుంచి 15,000 కంటే మించి ఉండదు. దాంట్లో 30% అంటున్నారు. అంటే ఇక లెక్కలేయండి, ఎన్ని కోట్ల ప్రాపర్టీ? 9,292 ఎకరాలు, ఎన్ని లక్షల కోట్ల ఆస్తిది. దీంట్లో మరి మార్కెట్ విలువ ఎంత, ప్రభుత్వ రిజిస్ట్రేషన్ విలువ ఎంత, దాంట్లో కడితే 30% వచ్చే ప్రభుత్వానికి ఎంత? ఇది ఖచ్చితంగా భారీగా స్టడీ చేసి అధ్యయనం చేసి పెద్ద ఎత్తున దోపిడీకి చేస్తున్నటువంటి ప్రయత్నం తప్ప మరొకటి కాదు. ఇది అనేక ప్రాంతాల్లో, అనేక రాష్ట్రాల్లో అనేక రకాలుగా ఉంది. జనరల్ ఏం చేస్తారు, 50% ప్రభుత్వం భవిష్యత్ అవసరాల కోసం ఉంచుకొని రిమైనింగ్ 50% కూడా రియల్ ఎస్టేట్ వెంచర్ చేస్తూ
దాంట్లో ఖచ్చితంగా మార్కెట్ రేట్ ఎంత, తర్వాత పోతే రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత, దాని అంచనా వేసుకొని 100 నుంచి 200% వేస్తున్న దాఖలాలు మనం చూసాం. ఎక్కడైనా ఈ విధానం ఉంది. ఇప్పుడు నగరంలో చాలా మందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాలి. ఎక్కడ కట్టాలండి? ఎక్కడున్నాయి భూములు? తీసుకున్న నువ్వు అన్ని కూల్చుడు అమ్ముడు తప్ప. ఫార్మా సిటీ కోసం ఎక్వైర్ చేసిన భూమిని ఫ్యూచర్ సిటీ అంటావు, కానీ ఆడ పని మొదలు కాదు. మూసి ప్రాజెక్ట్ అంటావు, మూసే ఉన్నోళ్ళని ఖాళీ చేస్తేవి, డబుల్ బెడ్రూమ్ వాళ్ళకి బాధితులకి ఇవ్వకుండా వీళ్ళని పంపిస్తేవి. అది మొదలైందా? నీ ఫ్యూచర్ సిటీ మొదలైందా? హైడ్రాతోటి కూల్చడం తప్ప. అంటే ఎక్కడ పునాదిరాయి పడదు, వేసినా పునాదిరాయి ఉంటది. ఎక్కడ కన్స్ట్రక్షన్ ఉండవు, డెవలప్మెంట్ ఉండదు. ఇక నువ్వు చేసేది వాళ్ళ మామూలుగా ఉండదు. ఎన్నికల సమయంలో 6 గ్యారెంటీలు 13 హామీలు 100 రోజుల అమలు అనేది ఏదైతే చెప్పి అధికారంలోకి వచ్చారో, ప్రతి ఎన్నిక వచ్చిందనగానే పెద్ద హంగామా, భారీ ఎత్తున ఈ కార్యక్రమం చేస్తున్నాం, హైదరాబాద్ కు వస్తున్నాయి పోతున్నాయని ఎప్పుడు చేసిన అమ్ముడే. రవీంద్రరావు గారు వస్తాను. ప్రకాష్ రెడ్డి గారు, నిన్న కిషన్ రెడ్డి గారు కూడా రియాక్ట్ అయ్యారు. బీజేపీ కూడా ఈ పాలసీని తప్పుపడుతుంది. హైదరాబాద్ నుంచి అంటే నగరం నడిబొడ్డున, గతంలో అది శివారుగా ఉన్నప్పుడు ఇండస్ట్రీస్కి ఇచ్చారు, ఇప్పుడు నగరం నడిబొడ్డున మారింది, కాలుష్యం పెరిగిపోయింది. దాన్ని తరలించడంలో తప్పేంటి? అసలు తప్పేం కనిపిస్తుంది మీకు అందులో? ముందు పెద్దలిద్దరికి నమస్కారం కళ్యాణ్ గారు. ఫస్ట్ పాయింట్ నేను చెప్పాలనుకుంటున్న పాయింట్ ఏంటంటే, ఇండస్ట్రీస్ అనేవి అంటేనే పొల్యూషనా? పొల్యూషన్ అంటే ఇండస్ట్రీస్, ఇండస్ట్రీ అంటే పొల్యూషన్. ఇంకా వేరే అంటే ఇండస్ట్రీస్ వితౌట్ పొల్యూషన్ లేవా, ఉండకూడదా? ఇది అంటే అసలు బేసిక్గా పరిశ్రమల యొక్క నిర్వచనాన్నే తప్పుగా చిత్రీకరిస్తూ, అంటే ఒక పిచ్చి కుక్కను పిచ్చిది అంటే దాన్ని కొట్టి పడేసేయచ్చు, కొట్టి చంపొచ్చు అనేటువంటి ఉద్దేశంతో పరిశ్రమలు అంటే పొల్యూషన్ అంటే పరిశ్రమల కింద పట్టుకొచ్చి మొత్తం పరిశ్రమలన్నింటినీ కూడా పరిశ్రమల కోసం, మళ్ళీ చెప్తున్న పరిశ్రమల కోసం 50 సంవత్సరాల క్రితము 60 సంవత్సరాల క్రితము ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల నుంచి తీసుకొని, ప్రజల నుంచి ప్రభుత్వ ధరకు తీసుకొని, ఇప్పుడైతే ల్యాండ్ అక్వైర్ చేస్తారో అదే పద్ధతిలో అప్పుడు తీసుకొని పరిశ్రమల స్థాపన కోసం పారిశ్రామికవేత్తలకు తక్కువ ధరకు ఇచ్చారు. ప్రభుత్వం ధరకే ఇచ్చారు. మళ్ళీ నేను క్లారిటీగా చెప్తున్నా, ప్రభుత్వం ధరకే ఇచ్చారు. ఇది ఇండస్ట్రియల్ పాలసీ గతంలో చేసిందే. నా దగ్గర కావాలంటే ఇండస్ట్రియల్ పాలసీ ఈవెన్ రీసెంట్గా 2023 ల్యాండ్ అలొకేషన్ పాలసీ అనేది తెలంగాణ ఇండస్ట్రియల్ పార్క్ అలాట్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్ 2012లో కూడా చేశారు. ఇవన్నీ గతంలో కూడా 2030 అంటే 90లో చేశారు, 80లో చేశారు, 70లో చేశారు. ఇవన్నీ కూడా ల్యాండ్ భూమి ఎట్లా అలాట్ చేశారు పరిశ్రమలకు అనే దానికి ఒక కోణం ఉంది, ఒక అంశం ఉంది. అది ఆ అంశాన్ని వదిలిపెట్టి పరిశ్రమలంటే కాలుష్యము కాబట్టి కాలుష్యకారక పరిశ్రమలన్నిటిని కూడా ఔటర్ రింగ్ రోడ్ అవతలకు తరలిస్తామన్నారు. అంటే అక్కడ పొల్యూషన్ రాదా? అక్కడ మనుషులు ఉంటారా? పోనీ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు ఏడుంటారు? ఇండస్ట్రీలో పనిచేసేటువంటి ఉప్పల్ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు ఉప్పల్ ఏరియాలు ఉండకుండా మేము అప్పుడు ఔటర్ రింగ్ రోడ్ దగ్గర పోతే ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఇంకా అవతల పోయి 50 కిలోమీటర్ దూరం పోయి హైదరాబాద్ నుంచి రోజు పోయి పర్యటన చేసి ఉంటారా? హైదరాబాదు పారిశ్రామికీకరణ వల్ల హైదరాబాదులో కొన్ని లక్షల మందికి ఉపాధి దొరికింది. ఆ లక్షల మంది హైదరాబాద్ నగరంలో ఉంటున్నారు. హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి అత్యధిక మంది పారిశ్రామిక రంగంలో, సేవా రంగంలో పనిచేసే వాళ్ళే కదా. మరి ఆ రంగం మొత్తం షిఫ్ట్ అయిపోయింది అనుకోండి, ఇక్కడ ఉద్యోగాలు ఏంటివి? ఇక్కడ ఉపాధి ఏంటి? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మళ్ళీ అడిగిపోవాలా? అడిగిపోతే మళ్ళీ పొల్యూషన్ కదా. ఆడ నగరాలు వెలువవా? ఆడ నగరాలు డెవలప్ కావా? కాబట్టి నేను అనుకుంటే దీని వెనకాల మొత్తం కూడా పెద్ద భూకుంభకోణం అండి. నాచారంలో ఎగ్జాంపుల్ చెప్తున్నా, చెర్లపల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉంది. అక్కడ తయారు చేసేటువంటి ఇత్తడి బిందెలకు లేదా కాటేదానిలో ఇత్తడి బిందెలు తయారు చేస్తారు. అది పొల్యూషన్ వస్తుందా? నాకు అర్థం కాకపోయా. మీకు ప్రజలకు మీ ద్వారా అర్థం కావడం కోసం కళ్యాణ్ గారు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మన ఉప్పల్లో రామంతపూర్ చెరువు దాటంగానే లెఫ్ట్ సైడ్ ఒక 50 సంవత్సరాల క్రితం వార్నర్ హిందుస్థాన్ ఒక ఫార్మా కంపెనీ ఉండే. వాళ్ళు చేతగాక అమ్ముకుంటే పార్కీ డేవిస్ అనే కంపెనీ కొనుక్కుంది. వాళ్ళు కూడా చేతగాక అమ్ముకుంటే ఇప్పుడు అక్కడ ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ వచ్చినాయి. ఎందుకంటే ఆ భూమిని పరిశ్రమల కోసం మాత్రమే వాడాలి కాబట్టి అక్కడ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ వచ్చినాయి. అట్లాగే వస్తాయి. రైట్ సైడ్ మీ గుప్పల్లో రైట్ సైడ్ కూడా
కొన్ని ఎలిగెంట్ ఫార్మా ఇంకో ఫార్మా ఉన్నాయి, అక్కడ 0.01% పొల్యూషన్ కూడా రాదు. ఎందుకంటే మొత్తం ఏసీ స్ట్రక్చర్లోనే ఎయిర్ హ్యాండ్లింగ్ సిస్టంలోనే అక్కడ ఫార్మా ఇండస్ట్రీస్ పనిచేస్తాయి. మరి పొల్యూషన్ ఎడికల్ వస్తుందండి. ఇప్పుడు చర్మాస్ ఇండస్ట్రీ అపరెల్ పార్క్ ఉంది, చర్మాస్ కంపెనీ ఉంది, ఆ చర్మాస్లో బట్టలు కట్ చేస్తుంటారు, పొల్యూషన్ వస్తుందా? అపరెల్ పార్క్స్ హైదరాబాద్లో లేవా? బట్టలు కుట్టేటువంటి కంపెనీలు లేవా హైదరాబాద్లో? రఫ్ అండ్ టఫ్ ఉంటే జీడిమెట్టలో, అపరెల్ పార్క్ గుళ్ళపోచంపల్లిలో ఉంది. కాబట్టి ప్రతి కంపెనీ పొల్యూషన్ వస్తుందని చెప్పి ఈ కంపెనీలను తరలించాలనే ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మొత్తం దీని వెనకాల మీరు అన్న 5.5 లక్షల కోట్ల 6 కోట్ల భూమి విలువ, బట్ దీన్ని అప్పనంగా అతి తక్కువ ధరకు మీరు పంచుకోవడం కోసమే, అంటే ప్రభుత్వం అధికారులు అక్కడ పెట్టినటువంటి కంపెనీ రియల్ ఎస్టేట్ బిజినెస్ వాళ్ళు పంచుకోవడం కోసం చేస్తున్నటువంటి దుర్మార్గం ఇది. ఇది ప్రజల భూమి, ఈ తెలంగాణ ప్రజల భూమి, ఇది తెలంగాణ ప్రజల భూమిని అప్పనంగా వేరే వాళ్ళకి అప్పచెప్పడం అనేది దుర్మార్గం అని చెప్పదలుచుకున్నాండి. వెంకట్ గారు విన్నారు కదా, బీఆర్ఎస్ బీజేపీ వాదన విన్నారు. ఇందులో 2 పాయింట్లు, ఒకటి 5 లక్షల కోట్ల అవినీతి అనేది బీఆర్ఎస్ నేరుగా చేస్తున్న విమర్శ, నేరుగా చేస్తున్న ఆరోపణ, అందుకోసమే ఇది చేస్తున్నారని. అయితే బీజేపీ ఇంకా కొంచెం దాన్ని ఆరోపణను బలపరుస్తూనే వీళ్ళందరినీ ఇక్కడున్న పొల్యూషన్ పేరుతో పరిశ్రమలను పంపడం కరెక్ట్ కాదు, పరిశ్రమలు అన్నీ పొల్యూషన్ ఇవ్వవు, ఇక్కడ ఉపాధి అవకాశాల కోసం ఆ సరౌండింగ్స్లో జీడిమెట్ల లేకుంటే ఉప్పల్ పటాన్ చెరు ఆ ఏరియాలో పరిశ్రమల్లో పనిచేసేవారు అక్కడే నివాసం ఏర్పరచుకున్నారు. ఇవన్నీ ఓఆర్ఆర్ అవతలికి వెళ్ళిపోతే వాళ్ళ ఉపాధి కూడా పోతుంది అనేది ఒక చర్చ. కళ్యాణ్ గారికి, అదేవిధంగా ప్రకాష్ రెడ్డి గారికి, రవీందర్ రావు గారికి అందరికి వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అన్న. కళ్యాణ్ గారు, మీరు సరే వారు మాట్లాడింది, ప్రస్తావించింది రాజకీయ పరంగా ఆరోపణలు చేయాలని చెప్పి మాట్లాడడం ఒకవైపు, కానీ చాలా క్లియర్ ఎక్కడన్నా కూడా ఇప్పుడు మనం ఢిల్లీలో పరిస్థితి ఏ రకంగా ఉందో మనం చూస్తున్నాం. వాస్తవానికి ఆడ ఏ రకంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఎటువంటి పరిస్థితులు ఈ రోజు ఢిల్లీ ఎదుర్కొంటుందో కూడా మనం చూస్తున్నాం. పొద్దున హైదరాబాద్ నగరానికి అటువంటి పరిస్థితి రాకూడదు అని చెప్పి చాలా స్పష్టంగా దాంట్లో కూడా హెల్త్ దానికి సంబంధించి షిఫ్ట్ చేయడంలో కూడా క్లియర్ కట్ గా ఒక కమిటీని వేసి దాంట్లో 100% ట్రాన్స్పరెన్సీ తోటి ప్రభుత్వ భూమిలో ప్రైవేట్ వ్యక్తులకు ఎవరు కూడా బదిలీ జరగదు కాదు అని 100% క్లారిటీ తోటి ట్రాన్స్పరెన్సీ తోటి ప్రభుత్వం చెప్పడం జరిగింది. రెండోది, దీనిపైన ఏమన్నా అనుమానాలు ఉన్నా ఏమన్నా ప్రతిపక్షాలు మీరు ఏదున్నా కూడా ఈ విషయం పైన 100% మీ సలహా సూచనలు కూడా మీరు ఇవ్వచ్చు అని చాలా స్పష్టంగా క్లారిటీగా గవర్నమెంట్ మాట్లాడడం జరిగింది. మూడో విషయం, మాట్లాడుతూ ఇండస్ట్రీస్ కి వెళ్ళి పొల్యూషన్ రాదు అని చెప్పి ఏది ఇత్తడ బిందెల దానికి, చర్మాస్ దానికి, కళ్యాణ్ గారు ఏ ఇండస్ట్రీ అన్నా హైదరాబాద్ నగరం మధ్యలో ఉన్నప్పుడు దేనికన్నా కూడా మినిమం పొల్యూషన్ కంపల్సరీ వస్తుంది, అది మనందరికి కూడా తెలుసు. సరే, 1-2 ఏదైతే మీరు అన్నట్టు పొల్యూషన్ ఉంటుంది, కరెక్టే. కళ్యాణ్ గారు పొల్యూషన్ వస్తుంది, ఫార్మా అంతా రాకపోవచ్చు, బట్ పొల్యూషన్ వస్తుంది. నాన్ కంపెనీస్ అన్ని ఫార్మా ఇస్ వెరీ సీరియస్, అంటే కంప్లీట్ గా కెమికల్స్ తోటి వచ్చే పొల్యూషన్, అది అంటే ఇమీడియట్ గా హెల్త్ కి ఎఫెక్ట్ అయ్యేది. బట్ ఇతర ఇండస్ట్రీస్ వల్ల వచ్చే పొల్యూషన్ కూడా, రిలీజ్ చేసే కార్బన్ డైఆక్సైడ్ అక్కడ బర్న్ అయ్యే దానిపైన కూడా పొల్యూట్ అవుతుంది. దానికి మనకి చాలా క్లియర్ కట్ గా మనకు జరుగుతున్న క్లైమేటిక్ చేంజెస్ కానీ, ఏదైతే హైదరాబాద్ లో వర్షాలు ఒకటే దగ్గర ఎక్కువ పడడం, ఒక దగ్గర పడకపోవడం మనం చూస్తున్నాం. క్లైమేటిక్ చేంజెస్ ఏ రకంగా అవుతున్నాయో మన కళ్ళ ముందు మనకు కనబడుతున్నాయి. అండ్ ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతుంటే చాలా విచిత్రంగా అనిపిస్తుంది. కళ్యాణ్ గారు, మీకు చిన్న ఉదాహరణ చెప్తా. సిరీస్ అనే ఒక కంపెనీకి 2015లో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక అడ్డగోలుగా ఇదే హైదరాబాద్ నగర పరిధిలో అడ్డగోలుగా ఆ కంపెనీకి జియోలను ఇచ్చి ప్రభుత్వ భూములను అప్పనంగా అప్పచెప్పారు. ఈ రోజు ఆ సిరీస్ అనే కంపెనీకి అప్పచెప్పిన ప్రభుత్వ భూమిలో వాసవి ఇన్ఫ్రాస్ట్రక్చర్, వంశీరామోడు ఇవన్నీ కన్స్ట్రక్షన్ కి పర్మిషన్లు ఇచ్చిర్రు కాదని చెప్పి చెప్పమనండి. ఆ రోజు ఎన్ని ఉద్యమాలు, ఎన్ని గొడవలు సిరీస్ మీద జరిగినాయండి. ఇప్పుడు జరిగే పరిశ్రమల మీద పబ్లిక్ డిమాండ్ ఎక్కడ ఉందండి? ఏ ప్రజలు పోరాటం చేస్తున్నారు ఈ పరిశ్రమలు తరలించమని? సిరీస్ మీద ఎన్ని పోరాటాలు జరిగినాయి? సిరీస్ మీద జరిగిన పోరాటాలు ఈ పరిశ్రమల మీద పోరాటాలు జరిగినాయా? వెంకట్ గారు, మీ సిగ్నల్ కొంచెం ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, రవీంద్రరావు గారు చెప్తున్నా, బీఆర్ఎస్ చెప్తున్నా, ఒక పాయింట్ ఏంటంటే గతంలో మార్కెట్ ఏదైతే రిజిస్ట్రేషన్ వాల్యూ ఉందో దానికి డబుల్
అంటే 100 రూపాయలు ఉంటే 200 రూపాయలు తీసుకొని కన్వర్షన్ జరిగింది. ఇప్పుడు 100 రూపాయలు ఉంటే కేవలం 30 రూపాయలకే కన్వర్షన్ చేయాలనే పాలసీ కరెక్ట్ కాదు అనేది పాయింట్. అప్పనంగా అప్ప చెప్తున్నారు వెంకట్ గారు. అప్పనంగా తక్కువ ధరకి ఈడ సబ్జెక్టు డైవర్ట్ అవుతుంది. ఏదో 5-10 ఫ్యాక్టరీలు ఎక్కడొక్కడ ఉంటే ఉండొచ్చు, అవి తరలించమని పబ్లిక్ పోరాటం చేస్తే మీరు నిర్ణయం తీసుకున్నారంటే అర్థం ఉంది. పోరాటాలు జరగలే, చర్చలే లేదు, డిమాండే లేదు. తర్వాత పోతే అప్పనంగా ఏందండి, దేశంలో ఏ రాష్ట్రం కూడా చేయనంత దుర్మార్గమైన దోపిడీకి మీరు తెరలేపారు. ఎన్ని అప్పనంగా కట్టబెట్టి చేస్తా లెక్క తీయండి. మీరే సర్కారులు ఉన్నారు కదనే, మీరే సర్కారులు ఉన్నారు కదా, మీరే సర్కారు లెక్క తీసి ఇప్పుడు ఏంది, నువ్వు 100 ఎకరాలు అమ్మితే 1,00,000 ఎకరాలు అమ్ముతానని ఎవరు లక్ష్యంగా పెట్టుకున్నారా? నేనే అన్ని ఎవిడెన్స్ ఇస్తారు రవీందర్ అన్న. ఈ రోజు చాలా మీ లక్ష్యం ఏంది? ప్రైవేట్ వ్యక్తులకు హైదరాబాద్ లో లేదని చెప్పింది. ఏమన్నా పట్టా భూములు ఉంటే అవి కన్వర్షన్ చార్జెస్ పట్టుకోవాలని చెప్పడం జరిగింది. ప్రభుత్వ భూములను ఎక్కడ కూడా ఎవరికి కూడా బీఆర్ఎస్ హయాంలో జరిగినట్టు చేసేది లేదని స్పష్టంగా ప్రభుత్వం 100% క్లారిటీ తోటి చెప్పడం జరిగింది. మీరు కళ్యాణ్ గారు, ఈ ప్రభుత్వాన్ని ఎవరు డిమాండ్ చేసినటువంటి పరిశ్రమలను వేగవంతంగా తరలించమని పోరాటాలు జరిగినాయా? ప్రజలు ఏమైనా మూకుమ్మడిగా ధర్నాలు రాస్తారు? రవీంద్రరావు గారు అంటే పరిశ్రమలు ఎంతో కొంత పొల్యూషన్ ఉంటున్నాయి, వాటిని ఖచ్చితంగా ఓఆర్ఆర్ బయటకు తరలించి అక్కడ ఒక పారిశ్రామిక వాడ లాంటి తయారైనా కూడా అక్కడ కూడా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి, ఇంకా ఎక్స్పాన్షన్ కి అవకాశం ఉంటుంది. సిటీలో ఎక్స్పాన్షన్ చేయలేదు, ఇక బయట అయితే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పే ఉంది అందులో. కళ్యాణ్ గారు, ప్రజలకి ఇబ్బందికరమైన పరిశ్రమను తొలగించేటప్పుడు మీరు ప్రజల పోరాటం చేస్తూ తొలగించమని పబ్లిక్ డిమాండ్ ఉండాలి ఒకటి. రెండోది, తొలగించినప్పుడు నీ ప్రభుత్వానికి చేకూరే లబ్ధి ఏంది? ఇందులో ఇతరులు అమ్ముకునే లబ్ధి ఏంది? రిజిస్ట్రేషన్ వాల్యూలో 30% ఏంది కళ్యాణ్ గారు? అయ్యా, ప్రభుత్వం ఇచ్చిన భూములు అతి తక్కువకి ఉపాధి కలిగించాలని నువ్వు కొత్తగా పరిశ్రమ పెట్టే ముందు కానీ ఈ భూములు విలువైన భూములు ఎట్లా పరంగా అమ్ముతావు? ఎందుకింత తక్కువ ధరకు అమ్ముతావు? ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఏంది? ప్రభుత్వానికి ఎక్కువ లబ్ధి చేకూర్చేలా ఉండాలి కదా. రైట్. ప్రకాష్ రెడ్డి గారు మీరు చెప్పాలి. అంటే బీజేపీ ఈ అంశంపై ఎలా ముందుకెళ్ళబోతుంది? ఎందుకంటే కేంద్రంలో అధికారంలో మీరున్నారు, కావాలంటే మీరు ఆపగలరు. ఇది న్యాయ పోరాటం అని బీఆర్ఎస్ అంటుంది, అది ప్రతిపక్ష పార్టీ కాబట్టి. మీ బీజేపీ కార్యాచరణ ఏంటి అంటే ఏం చెప్తారు? వాళ్ళ చిత్తశుద్ధి ఆపించాలి. రవీందర్ ఎప్పుడు కాదు. 2 పాయింట్ చెప్తాను కళ్యాణ్ గారు. చెప్పండి. మీరు ఇంతకు ముందు అన్నారు కదా ఎంతో కొంత పొల్యూషన్ వస్తుందని. ఎంత పొల్యూషన్ కూడా రా సార్. నేను ఫార్మా ఇండస్ట్రీ నడిపించాను సార్, ఫార్మేషన్ ఇండస్ట్రీ నేను నడిపించాను. ఇండస్ట్రీ 0 పొల్యూషన్. మీరు హైదరాబాద్లో మన ఇంట్లో షాంపూ, మన ఇంట్లో బట్టలు ఉతికినంత పొల్యూషన్ కూడా రాదు ఫార్ములేషన్ ఇండస్ట్రీస్లో. సీడ్ కంపెనీస్లో పొల్యూషన్ రాదు. ఎవరు చెప్పారు పొల్యూషన్ వస్తుందని? ఓన్లీ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ అంటే బల్క్ డ్రగ్స్కి, కెమికల్స్కి మాత్రమే పొల్యూషన్ వస్తుంది. ఇది ఒక చెప్తా. మొత్తం భారతదేశంలో అది అంకిలేశ్వర్ కావచ్చు, బాంబేలో ఉన్న భివాండి కావచ్చు, మా బెంగళూరు ఉన్న అంకిలేశ్వర్ మన యలహంక కావచ్చు, చెన్నైలో ఉన్న మల్లాపురం కావచ్చు. ప్రకాష్ రెడ్డి గారు మీకే యాడ్ చేస్తున్నాను ఒక చిన్న పాయింట్. ఓన్లీ కాలుష్యం వల్లే తరలిస్తున్నాం అనేది కూడా ఈ పాలసీలో లేదు. ఇందులో ఇంకొక పాయింట్ కూడా ఉంది. ఇందులో ఉన్న ఇంకొక పాయింట్ కూడా ఉంది, చెప్తున్నాను. కాలుష్యంతో పాటు నిరుపయోగంగా అట్లా పడి ఉన్నాయి భూములు, అక్కడ కూడా నిర్మాణాలు లేకుంటే నివాస యోగ్య ప్రాంతాలు వస్తే మంచిది అనేది ఒక ఆలోచనగా ఈ పాలసీలో ఉంది. నేనే చెప్తా సార్. నిరుపయోగంగా ఉంటే మీరు ఇప్పుడు మన అక్కడ వరంగల్లో అపరల్ పార్క్, టెక్స్టైల్ పార్క్ పెట్టబోతున్నారు. అట్లాంటి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ పెట్టొచ్చు హైదరాబాద్ లో. పొల్యూషన్ రాని ఇండస్ట్రీస్ పెట్టొచ్చు. ఉపాధి, ఉద్యోగాలు అండ్ కార్గెటెడ్ బాక్స్ ఇండస్ట్రీ ఉంటుందండి. దానికి పొల్యూషన్ వస్తుందా?
ఎక్కడి నుంచి పొల్యూషన్ వస్తుంది దానికి? కాబట్టి మీరు ఉపాధి ఈ పారిశ్రామిక వాడలలో పొల్యూషన్ లేనటువంటి జీరో పొల్యూషన్ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయి. వాటిని పెట్టొచ్చు, వాటికి భూమిని ఇవ్వచ్చు. నేను ఉదాహరణకి నేను ఒక ఇండస్ట్రీ పెట్టినా, దివాలా తీసినా, లేకపోతే ఇంకొక కారణం మూసేసినా, నేను ఇంకొక ఇండస్ట్రీకి అమ్ముకోవచ్చు. నేను అమ్ముకునే అవకాశం ఇవ్వండి. కానీ అక్కడ విశాలమైన ఇండ్లు కనుక వస్తే అక్కడ ఉన్న ఇండస్ట్రీస్ పోతాయి, ఉపాధి పోతుంది. నేను ఇంకొక పాయింట్ కూడా చెప్పిన, ఇక్కడి ఉపాధి ఇక్కడ పనిచేసే వాళ్ళు, ఉప్పల్లో పనిచేసే వాళ్ళు మళ్ళీ గట్కేసర్ అవతల ఎక్కడో బీబీ నగర్ అవతల వరంగల్ రూట్ల యాదగిరి రూట్ల దగ్గరికి పోతే వీళ్ళందరూ అడిగిపోతారు. అక్కడ కూడా మనుషులే ఉంటారు సార్, అక్కడే దయ్యాలు ఉండవు, రాళ్ళు ఉండవు సార్. ఆ మనుషులు ప్రకాష్ రెడ్డి గారి కంటిన్యూషన్ లో ఈడ ల్యాండ్ తీసుకోండి, అక్కడ ల్యాండ్ ఇవ్వండి, ల్యాండ్ కు బదులు ల్యాండ్ ఇవ్వండి. ఆయన పైసలు ఇవ్వమని ఈ భూములు ఎందుకు అప్పచెప్పాలి? పెట్టుబడిదారుల కోసం అమ్ముకుంటున్నారు, దాంట్లో వీళ్ళ షేర్ ఉంది అంటున్నా. అదే పాయింట్, పెట్టుబడిదారులకు అమ్ముకుంటారు, దాంట్లో వీళ్ళ షేర్ ఉంది. మళ్ళీ వీళ్ళకి అప్పనంగా ఊరవతల భూమి ఇస్తారు. పారిశ్రామిక వాడలు మళ్ళీ కొత్త అయితే కొత్త పొల్యూషన్ సెంటర్స్ వస్తాయి. కళ్యాణ్ గారు, మా డిమాండ్ ఇక్కడ ల్యాండ్ ప్రభుత్వం తీసుకొని ఇదే ప్రత్యామ్నాయ భూమి పరిశ్రమలు పెట్టుకునే చోటు ఇవ్వమనండి. అంతేగాని భూమి అమ్ముడేంది, మీరు అమ్ముకోండి, రియల్ ఎస్టేట్ చేసుకోండి అని మీరు అప్ప చెప్పడంలో ఆంతర్యం ఏంటి? భూమికి భూమి ఇవ్వండి. ఈడ పరిశ్రమ తరలించి ఇంకో చోట పరిశ్రమ పెట్టడానికి భూమి ఇవ్వండి. ఇక్కడ పరిశ్రమ పెట్టుకోవడానికి భూమి ఇచ్చాం, భూమి ఇవ్వండి. భూమి ఇవ్వండి, తరలించడానికి కావాల్సిన పెట్టుబడి కూడా ఇవ్వండి. పెట్టుబడి ఇవ్వండి. కానీ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. చిన్న తరహా పరిశ్రమలు పెట్టుకునే అవకాశం ఇవ్వాలి. ఉపాధి కార్యక్రమాలు హైదరాబాద్ లో అభివృద్ధి చేయాలి కదా, వాటికి అవకాశం ఇవ్వాలి కదా. రియల్ ఎస్టేట్ చేసుకోమన్నాం అని కాదు కదా ఇచ్చేది. ఫ్యూచర్ సిటీ ఇక్కడ పెట్టొచ్చు సార్ కళ్యాణ్ గారు, ఇక్కడ ఫ్యూచర్ సిటీస్ పెట్టొచ్చు, ఫోర్త్ సిటీస్ పెట్టొచ్చు, స్కిల్ యూనివర్సిటీ పెట్టొచ్చు, స్కిల్ యూనివర్సిటీ ఇక్కడ పెట్టొచ్చు, మా ఉప్పల్లో పెట్టొచ్చు. ఫార్మా ఇండస్ట్రీస్ పెట్టడానికి ల్యాండ్ కూడా అక్వైర్ చేసాం మనం. సార్ నేను ఇంకొక మాట చెప్తా రవీంద్రరావు గారు, నేను ఇంకొక మాట చెప్తా. ఇప్పుడు సీరియస్ కంపెనీ గురించి ఇంతకుముందు పెద్దలు వెంకట్ గారు లేవనెత్తారు. కరెక్ట్, వెంకట్ గారు లేవనెత్తింది కరెక్ట్. మీరు సీరియస్ భూమిని దానికి ఎందుకు ఇచ్చారో దాని పర్పస్ను ల్యాండ్ యూటిలైజేషన్ మార్చడం కోసమని అప్పనంగా మీరు సిరీస్ కంపెనీ వాళ్ళు దివాలా తీసిన కంపెనీకి అప్పనంగా మీరు ఇంకొకరికి అప్పచెప్పారు. అది ఆంధ్ర వాళ్ళకి అప్పచెప్పారు, తెలంగాణ వాళ్ళకి కూడా కాదు. అంటే కన్స్ట్రక్షన్ తెలంగాణ వాళ్ళు చేస్తున్నారు, కానీ ఆ కంపెనీకి లాభాలు వచ్చింది ఆంధ్ర వాళ్ళకి. అది కూడా మీ ప్రభుత్వం చేసిన పొరపాటు. అదొక్కటే కాదు, కూకట్పల్లి కూడా చాలా కమర్షియల్ ప్లేసెస్ 2-2.5 లక్షల గజం పోయేటువంటి భూమిని మీరు అప్పనంగా అక్కడ ఉన్న వాళ్ళకి అప్పచెప్పారు మీ కాలంలో. ఆ లిస్ట్ కూడా బయటకు రావాలని మేము కూడా కోర్టు ద్వారా కోరుతున్నాం, కోర్టులో కొట్లాడతాం, కోర్టులో కేసు. మీరు కూడా సిరీస్ కానీ ఐడియల్ ఇష్యూలో కూడా కొంత ఉన్నట్టుంది, మీ ఆరోపణలు అయితే ఉన్నాయి. ఐడియల్ ఆ ప్రాంతంలో ఇచ్చిన భూములపై కూడా ఇప్పుడు ఇది అదే పని కాంగ్రెస్ చేస్తుందని మీరు అనుకుంటున్నారా? మీరు చేసిన పని పబ్లిక్ ఉద్యమాలు చేసి బాగా డిమాండ్ చేసిన సందర్భంలో 1-2 నిర్ణయాలు తీసుకుంటే ఆ తీసుకున్న నిర్ణయాల్లో పారదర్శకత వెలికి తీయండి. ఇద్దరు అధికారులు ఉన్నారు, కేంద్రంలో ఉన్నారు, రాష్ట్రంలో తీయండి. అన్ని తీస్తున్నారు కదా, ఇది కూడా తీయండి. దాంట్లో ఏమన్నా మరి ప్రభుత్వానికి లాభం జరిగిందా నష్టం జరిగిందా తీసి దర్యాప్తు చేయండి. కానీ ఆ కారణం చూసి మీరు మొత్తం గేట్లు దర్వాజాలు అన్ని ఓపెన్ చేస్తారా? వెంకట్ గారితో మాట్లాడతాను ఒకసారి. వెంకట్ గారు, గతంలో బీఆర్ఎస్ చేసింది అవినీతి, అవకతవకలు, లేకుంటే భూముల కేటాయింపులు, దాన్ని కన్వర్షన్ చేశారు అని ఆరోపణలు వస్తున్నాయి. మీరు చేస్తున్నారు, మీరే అధికారంలో ఉన్నారు, వాళ్ళు చేసింది బయట పెట్టచ్చు ఒక పాయింట్. రెండవది, ఇప్పుడు వీటిని ఇట్లా అడ్డికి పావు షేర్ అమ్మే బదులు అక్కడ ఏదైనా పొల్యూషన్ లేని యూనివర్సిటీలు కానీ లేకుంటే ఇంకేమైనా స్కూల్స్ కానీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ ఇలాంటి వాటికి ప్రభుత్వమే కొని వాడుకోవచ్చు కదా అనేది ఒక చర్చ. కళ్యాణ్ గారు, ఇప్పుడు వారు అనేదానికి చాలా క్లియర్ కట్ గా నిన్న మా మంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి శ్రీధర్ బాబు గారు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ ప్రభుత్వ భూమిని ఎవరికి కూడా దాన్ని బదిలీ చేయట్లేదు, ప్రభుత్వ భూమి ప్రభుత్వానికే దానికి యూటిలైజ్ చేయడం జరుగుతుంది. అండ్ గతంలో చేసిన వాటిపైన చాలా క్లియర్ గా నేను చెప్తున్నాను, గతంలో చేసిన వాటన్నిటిపైన
ఆల్రెడీ మేము దానికి సంబంధించి ఇచ్చిన పర్మిషన్స్ పైన దాని కంప్లైంట్స్ కూడా రేజ్ చేయడం జరిగింది. సంబంధించిన కొన్ని ఆగడం జరిగింది, కొన్ని అండర్ కన్స్ట్రక్షన్లు ఉంటే ప్రభుత్వం బాగానే ఇమీడియట్ గా దాన్ని నిలిపివేయడం జరిగింది. కొన్ని న్యాయస్థానము పర్మిషన్ ఎట్లా మధ్యలో ఆపుతారంటే న్యాయస్థానంలో కూడా కొట్లాడుతున్న కేసెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇదే సిరీస్ ఇష్యూలో కూడా వాసవి దగ్గర కానీ వంశీరామ్ దగ్గర కానీ అనేక ఇష్యూస్ పైన మా నాయకులం మేము కోర్టులో కేసేసినాయి. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వం సంబంధించిన జిహెచ్ఎంసీ దానిపైన పర్మిషన్స్ క్యాన్సిల్ చేసినాయి. క్యాన్సిల్ చేస్తే అప్పటికే ప్రభుత్వం ఆడ పబ్లిక్ కి వాళ్ళు అందులో ఫ్లాట్స్ అమ్మేస్తే ప్రజలు బయటకు వచ్చి ధర్నాలు చేసేటి అని మనం చూస్తున్నాము. కళ్యాణ్ గారు నిన్న కూడా మనం చూసినాము. వాసవి ఇష్యూ ఒక ఇష్యూలో FTL లో ఇచ్చేసి జిహెచ్ఎంసీ దాన్ని ఆపంగానే మళ్ళీ అక్కడ ఫ్లాట్స్ హ్యాండ్ ఓవర్ కాలేదని ప్రజలు రోడ్ పైకి వచ్చి గొడవ అవుతుంది. ఇవన్నీ ఏ రకంగానే చూసినాం. వీటన్నిటిపైన ఏమి రిస్ట్రిక్షన్ చేయకుండా ఆపకుండా ఏం లేదు ప్రభుత్వం, ఇవన్నిటిపైన ఆపుతుంది. చాలా చోట కూడా కూల్చేస్తే ఆ రకంగా అడ్డుపడితే కూడా హైడ్రా ఇట్లా కూల్చేస్తుందని చెప్పి కూడా ఇదే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాట్లాడారు. వాళ్ళది అంటే గత ప్రభుత్వం చేసిన తప్పులు వీటిని విమర్శించడం ఆపుడు కాదు. ఇప్పుడు 9,292 ఎకరాలను ఎక్కడికక్కడ ఇండస్ట్రీ ల్యాండ్స్ మొత్తాన్ని ఒకే ఘటన కట్టేసి 30%కి ఇలా వదిలించుకోవడం కాకుండా కొన్నింటిని స్వాధీనం చేసుకోవచ్చు, కొన్నింటిని యూటిలైజ్ చేయొచ్చు, ఇంకా కొన్నింటిని పొల్యూషన్ లేకుండా ఇబ్బంది లేకుండా మార్చొచ్చు. అలాంటివి ఏమైనా వెనుకకు తీసుకునే అవకాశం ఉందా? ఈ పాలసీపై ఇలానే ముందుకెళ్తారా యాజ్ ఇట్ ఈస్ గా? కళ్యాణ్ గారు 100% అట్లా ఇక్కడ అవసరం వచ్చిన అంటే చాలా క్లియర్ గా ఏం చెప్పారు. ఇంకా దానిపైన ఇంకేదన్నా బెటర్ గా చేయగలిగిన ఇప్పుడు డిబేట్ లో రవీంద్రరావు గారు కూడా సహచర శాసన మండలి సభ్యులు ఉన్నారు. వారికి ఏదైనా సలహా సూచనలు ఉన్నా ఎవరు కూడా ఏదైనా ఒపీనియన్ ఉన్న దీని రకంగా చేస్తే బాగుంటుందని ప్రతిపక్షాలుగా వారు కూడా ఏదైనా సలహా సూచనలు ఇస్తే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం, తెలంగాణ ప్రజల బాగు కోసం అన్నిటిని కూడా ఈ ప్రజాప్రభుత్వం అందరి అభిప్రాయాలు తీసుకొని ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. మేమేమి ఇదే రకంగా చేయాలి, ఇట్లనే ఉండాలని చెప్పి వాళ్ళ మేము జియోలు ఇచ్చి ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పి స్వార్థం కోసం రాజకీయాలు ఈ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం దానికోసం నడుస్తలేదు. గతంలో చేసినట్టు అసొంటి ఒక పరిస్థితి ఏర్పడొద్దనే ఉద్దేశంతో 100% ట్రాన్స్పరెన్సీ తోటి చేయడం జరుగుతుందని చాలా క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. మళ్ళీ నేను 10 TV ద్వారా కూడా ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులకి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీకు ఏదైనా సలహా సూచనలు ఉన్నా మీ పార్టీ నాయకులతోటి లేదా కేసీఆర్ గారితో మీ సలహా సూచనలు ఇట్లా చేస్తే బాగుంటుంది తెలంగాణ బాగు కోసమని మీరు ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ తీసుకోండి. తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు సమయం ఇస్తారు. మీ సలహా సూచనలను కూడా తప్పనిసరిగా స్వాగతిస్తాం. తెలంగాణ రాష్ట్ర బాగు కోసం ఎవరేం చెప్పినా కూడా తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వాళ్ళ లెక్క వంటెద్దు పోకడతోటి పోయి అన్ని మాట్లాడుకొని ప్రజాప్రభుత్వం కాదు. ఒక పాయింట్ ఉంది వెంకట్ గారు, అంత క్లియర్ గా బీజేపీ బీఆర్ఎస్ మీరు సలహాలు ఇవ్వండి. 92 అంటే 9,292 ఎకరాలను ఏ రకంగా సద్వినియోగం చేసుకోవచ్చు, ఈ పాలసీలు ఏమైనా తప్పులు ఉంటే చెప్పండి, చర్చిద్దాం అసెంబ్లీలో శాసన మండలిలో మార్చుకుందామని అంత సహృదయంతో అంత క్లియర్గా ఆయన చెప్తున్నారు. ఒకటి మీరేమో జీవో రాకముందే అందులో కోర్ట్ లెవెల్లో పెట్టి ఆ జీవోనే మీరు ముందు బయటకు తెచ్చి దీన్ని పెద్ద ఇష్యూగా చేస్తున్నారు. ఆ కోర్ట్ లెవెల్ అనేది కూడా విజిలెన్స్ విచారణ కూడా చేస్తుంది ప్రభుత్వం. అసలు జీవో రాకముందే మీ చేతికి ఎలా వచ్చిందంటే ఏం చెప్తారు? ఇది జీవో తీసి నిర్ణయం తీసుకున్నాక సలహాలు తీసుకుంటారా? కాదు రాకముందే మీ చేతికి ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది నేను అడుగుతున్న పాయింట్. అంటే అది మాట్లాడేందుకు కొద్దిగానన్నా ఉండాలి కదా. ఎక్కడన్నా తలకాయ మాట్లాడుతున్నారా? ఎవరన్నా ఏమైనా మాట్లాడతారా? కోర్టు ప్రభుత్వం మీరు అధికారులు మీరున్నారు, మీ దగ్గర నిర్ణయాలు బయటకు వచ్చినాయి. కోర్టులు అంటే అది సిగ్గనిపించడా లేదా? మీకేం బాధ లేదా అట్లా మాట్లాడడానికి? ఎందుకు దిగజార్చుకుంటారు మీ పరువుని? కళ్యాణ్ గారు దాస్తే దాగైతే నాకు అర్థం కాకడతా. ఎట్లా లీక్ అయింది, పేపర్ ఎట్లా చేతులకు వచ్చింది, నిర్ణయం తీసారా లేదా, జీవో వచ్చిందా రాలేదా? మీ ప్రభుత్వ కార్యక్రమాలు అంటే అంత గొప్ప నిర్ణయాలు మీరు జరుగుతున్నాయి. మీ మంత్రులు మాట్లాడిన వ్యాఖ్యానాలు కూడా ఉన్నాయి. ఏం జరుగుతుందో, ఏం నిర్ణయాలు ఏందో, ఎవడు ఎక్కడ అమ్ముతారో టోకు బేరాలు జరుగుతున్నాయి. ఇంకా ఎన్ని చెప్పమంటారు? సీరియల్స్ వస్తాయి, సీరియల్ గా కుటుంబ సభ్యులు ఎక్కడెక్కడ సెటిల్మెంట్లు జరుగుతున్నాయి. అమ్మడానికి జరిగే నిర్ణయాల్లో మీరు కూల్చడంలో కానీ మీరు ఫ్యూచర్ సిటీ అన్నారు. ఎవరు నిర్ణయాలు తీసుకురండి? మీ స్కూల్స్ అన్నారు, ఏమైందండి? మీ విద్యారంగం ఏమైంది? వైద్య రంగం ఏమైంది? 6 గ్యారెంటీలు ఏమైనాయి? అమలు పరచడం మీద పోరాటాలు చేస్తాను, సలహాలు ఇస్తున్నాం, ఏమైందని. రియల్ ఎస్టేట్ రంగం మొత్తం కుదేలు చేసి ఈ భూములతోటి సెంట్రీగా
కుటుంబ కంట్రోల్కి రియల్ ఎస్టేట్ పోతుంది కళ్యాణ్ గారు. రైట్. ఒక్క కుటుంబమే వేలాది ఎకరాల రియల్ ఎస్టేట్ రవీంద్రరావు గారు ఒక్క నిమిషం వెంకట్ గారు మేము ఇచ్చిన సలహాలు మీరు ఎక్కడ తీసుకుంటున్నారు, ఎక్కడ పాటిస్తున్నారు ఒక చర్చ. ఒకటి మీ జీవో రాకముందే ఎలా లీక్ అయింది అనేది విజిలెన్స్ విచారణ కూడా జరుగుతుందట, ఏమైనా తేలిందా? కోర్టు లెవెల్లో తేలేరా? కళ్యాణ్ గారు, ఒక ఏదన్నా విషయము ప్రభుత్వ వ్యవస్థలో ఏదన్నా నిర్ణయం తీసుకునే ముందో లేదో తీసుకునే అంశం పైన ఆ సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ ఇదంతా కూడా కాన్ఫిడెన్షియల్ గా కొన్ని ఇష్యూస్ అంటే కాకముందు ఏదన్నా విషయం బయటికి వచ్చినప్పుడు 100% దానిపైన ఎవరన్నా మా వాళ్ళు మాట్లాడుంటారు. తెలియక ముందు ఏ రకంగా ఏమవుతుందనే దానిపైన ఎవరన్నా కూడా మాట్లాడతారు కళ్యాణ్ గారు. దాంట్లో పెద్దగా వారు దాని విషయం నుంచి తప్పు పట్టాల్సిన అవసరం ఏముంది? ఇంత ఓపెన్ గా క్లియర్ గా చెప్తున్నాను. ఏదైనా సలహా సూచనలు మీరు ఇచ్చినా కూడా తీసుకోనికి సిద్ధంగా ఉన్నామని నేను ఓపెన్ గా చెప్తున్నాను. 100% ట్రాన్స్పరెన్సీ తోటి ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉంది. సలహా సూచనలు ఇవ్వకుండా గతంలో అడ్డగోలుగా మీరు చేసి ఈరోజు ధర్నాలు చేస్తున్న కొంతమంది వ్యక్తులు బీఆర్ఎస్ పార్టీ నాయకులను రోడ్లపైకి వచ్చి వాళ్ళు ధర్నాలు చేస్తుంటే ఆ కుత్బుల్లాపూర్ ఆ ప్రాంతాల్లో చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది కళ్యాణ్ గారు. ఇరిగేషన్ కోఆర్డినేట్స్ ని మార్చేసి అడ్డగోలుగా జియోలు ఇచ్చి ప్రభుత్వ భూములని దారదత్తం చేసి కంపెనీలకు అంటగట్టి లేక్ డెవలప్మెంట్ అని చెప్పి కన్స్ట్రక్షన్ కంపెనీలకి ఆ ప్రాజెక్టులను అప్పచెప్పి దాని పక్కన హైరైజ్ బిల్డింగ్లు డెవలప్ అయినాయి. ఇవన్నీ మనం చూడలేదా కళ్యాణ్ గారు? ఇవన్నీ మనం చూడలేదు ఎవరు హయాంలో అయినాయో? ఇవందరూ ఎవరు చేసిరో చూడలేదా? దీని అన్నింటిలో కారకులు ఎవరో చూడలేదా? అడ్డగోలుగా పర్మిషన్లు ఎవరిచ్చారో చూడలేదా? కన్వర్షన్ ఎట్లయినాయి చూడలేదా? ఇవన్నీ ఏ హయాంలో చూడలేదా? తెలంగాణ ప్రజలు ఇవన్నింటినీ గమనించారు కళ్యాణ్ గారు, గమనించారు. ఇవన్నీ చూసి మాట్లాడతారా? మీరు జరిగే అవినీతి గురించి మాట్లాడితే మీరు చేయలేదా అవినీతి అనేదా మీ సమాధానమా? అంటే ఈ సమాధానంతో మీరు ఈ రకమైన రవీంద్రరావు గారు అంటే ఈ రాష్ట్రాన్ని మొత్తం తాకట్టు పెట్టి మీరు గతంలో చేసిన దాంట్లో జరిగింది, ఎంత కమెన్స్మెంట్ చార్జెస్ అన్యాయం జరిగినాయి. నేను నా లెటర్ పడిపోయిన కంప్లైంట్ పెట్టిన జిహెచ్ఎంసీలో ఇంకా నడుస్తుంది హియరింగ్. రండి నేను చూపిస్తా, దాని భాగస్వాములు చూపిస్తా. అంటే వెంకట్ గారు వాళ్ళు చేశారు కాబట్టి మేము చేస్తామని చెప్తున్నారా మీరు? కళ్యాణ్ గారు వాళ్ళు చేసిండ్రు. ఫస్ట్ టైం చెప్పినాను, వాళ్ళు ఏ సలహా సూచనలు ఇచ్చినా వాళ్ళు ఏది ప్రశ్నించినా 100% ట్రాన్స్పరెన్సీ తోటి జరుగుతుంది. ప్రతిదీ కూడా ప్రభుత్వం చెప్తుందని చెప్పినాను. మీరు అది ప్రభుత్వానికి విలువైన ఆస్తులు చాలా విషయాలు హైదరాబాద్ లో చేయాల్సినవి ఉన్నాయి. ప్రభుత్వ భూమి కావాలి, 50% ప్రభుత్వ భూమి ఉంచాలని చెప్తున్నాం మేము. మేము ఇస్తూనే ఉన్నాం కదా సలహా ఇస్తున్నారు, 50% ఆపుకోవాలి, 50% ఇచ్చేయండి అని చెప్తున్నారు. తయారు చేసి తెచ్చిస్తే తప్పనిసరిగా దాన్ని ముఖ్యమంత్రి గారు పరిశీలిస్తారు. 100% తెలంగాణ ప్రజలకు చూద్దాం, పరిశీలించే మార్పులు జరుగుతాయో చూద్దాం. పరిశీలిస్తారా, సలహాలు ఏమి ఇస్తారు చూద్దాం. ప్రకాష్ రెడ్డి గారు మీరు ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. చూసాం గత ప్రభుత్వం ఏం చేసింది అనేది, అవినీతి అక్రమాలు వెంకట్ గారు చెప్తున్నారు. ఇప్పుడున్న ఈ హిల్ట్ పాలసీలో ఉన్న ఏ అవినీతి దందా ఉందో రవీంద్రరావు గారు చెప్తారు, మీరు కూడా అంటున్నారు ఇందులో అవినీతి ఉందని. కేంద్రంలో మీరే అధికారంలో ఉన్నారు. ఈ రెండు ప్రభుత్వాలు చేసిన భూదందాలపై ఏమైనా విచారణ జరిపి బయటకు తెచ్చి బీజేపీ చిత్తశుద్ధి, బీజేపీ సిన్సియారిటీ, బీజేపీ కమిట్మెంట్ని ఏమైనా చాటుకుంటారా? ఎందుకంటే మీరు కేంద్రంలో కూడా 2 మంత్రులు ఉన్నారు, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు. లేదు సార్, వెంకట్ గారు ఒక సలహా అడిగారు, నేను సలహా కూడా చెప్తాను సార్. నేను నా రిమార్క్స్లో స్టార్ట్ చేసేటప్పుడే పార్కీ డేవిస్ కంపెనీ నుంచి, వార్నర్ హిందుస్థాన్ నుంచి, పార్కీ డేవిస్ నుంచి ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీస్ వచ్చినాయి సార్. మీరు హైదరాబాద్ చుట్టూ కూడా ఇప్పుడు మా బొంగుళూరు గేట్ దగ్గర, ఆదిబట్ల దగ్గర టాటా వాళ్ళది ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వచ్చింది. ఇక్కడ గట్కేసార్ పక్కన ఒక ఇన్ఫోసిస్ వాళ్ళ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వచ్చింది. అట్లా ఈ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఒకవేళ పొల్యూషన్ కారకమైనటువంటి కంపెనీలు ఉంటే వాటిని తీసేసి వాటి స్థానంలో అనేకమైనటువంటి సాఫ్ట్వేర్ కంపెనీస్, అంటే వెస్ట్ హైదరాబాద్ మొత్తం సాచురేట్ అయిపోయింది. ఫైనాన్షియల్ సిటీ కానీ లేదా హైటెక్ సిటీ కానీ అవన్నీ సాచురేట్ అయిపోయినాయి. కాబట్టి ఎక్స్పాన్షన్ కింద సాచురేట్ ఆ ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఇక్కడికి రావచ్చు. అదేవిధంగా పొల్యూషన్ లేనటువంటి ఇండస్ట్రీస్ కొనసాగవచ్చు. వీటితో పాటు ఇక్కడ వాళ్ళ పొల్యూషన్ ఇండస్ట్రీస్ కనుక ఉంటే ఎస్
2013లో అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు జీవో ఇచ్చిన దాంట్లో కూడా పొల్యూషన్ కంపెనీస్ మార్చాలన్నారు. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా పొల్యూషన్ అంటే యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్, కెమికల్ ఇండస్ట్రీస్ మార్చాలన్నారు. వాటిని మార్చండి, మిగతా వాటిని కొనసాగించండి. మిగతా భూమిని ప్రభుత్వం మిగతా ఇండస్ట్రీస్ కోసం వాడే విధంగా ఇండస్ట్రియల్ రెసిడెన్షియల్ ట్రాన్స్ఫర్ చేసుకోవద్దని మా సలహా. మేము దాన్ని పేపర్ మీద గవర్నర్ కూడా అదే ఇచ్చిన. నేను ఒకటే చెప్పాను సార్, సాగునీరు ఇస్తే కరప్షన్ అంటే, తాగునీరు ఇస్తే కరప్షన్ అంటే, పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తే కరప్షన్ అంటే, అభివృద్ధి కోసం చేసే దాంట్లో అవినీతి అంటారు కానీ ఇది అవినీతికరమైన ప్రాజెక్ట్ కాదా? ఇప్పుడు వ్యాక్సిన్ ఇండస్ట్రీస్ భారత్ బయోటిక్స్ థ్యాంక్ యూ ప్రకాష్ రెడ్డి గారు. చూద్దాం మొత్తానికి బీజేపీ బీఆర్ఎస్ ఏం సలహాలు ఇస్తుంది, ఆ సలహాలు తీసుకొని హిల్ట్ పాలసీలో ఏమైనా మార్పులు చేర్పులు చేస్తారా, ఇదే పాలసీతో ప్రభుత్వం ముందుకు పోతుందా, లేదంటే ఈ రెండు ప్రభుత్వాలు గతంలో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ వీళ్ళు చేస్తున్న తప్పులపై స్కామ్లపై స్కామ్ అనే చెప్తున్నారు దీన్ని, కాబట్టి ఈ స్కామ్లపై బీజేపీ ఏమైనా విచారణకు ఆదేశిస్తుందా, దీనిలో మార్పులు తేయడానికి కృషి చేస్తుందా, ఇది మాటల వరకే పరిమితం అవుతుందా, యథావిధిగా అంతా జరుగుతుందా అనేది మనం చూడాలి. మొత్తానికి ప్రభుత్వం అయితే ఒక మంచి ఉద్దేశంతోనే ఈ పాలసీని తెచ్చినట్లు కనిపిస్తుంది. కానీ దాని లోగుట్టు పెరుమాళ్ళకెలక అన్నట్టు బీఆర్ఎస్ దీనిపై 5 లక్షల కోట్ల అవినీతి అంటూ లేపుతున్న వాదన ఎంతవరకు కరెక్ట్, ఏం జరగబోతుంది ముందు ముందు ఈ ఇండస్ట్రియల్ పాలసీలో అనేది వేచి చూద్దాం. ఇది లంచ్ డిబేట్.